हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मी संध्या टाक्स मी मुंदुकी होम डेकोरेशन ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చానండి। లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఒక్కొక్కటిగా చూసేద్దాం। ఇవ్వండి నేను తీసుకున్నవి, ఒకసారి మీరు కూడా చూసి మీ ఇంటికి అవసరమైతే పర్చేస్ చేసుకోండి। ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి। ఫ్లవర్ వాజ్ తీసుకున్నాను। ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము, ఎలా ఉందో చూసేద్దామండి। జెన్యూన్ రివ్యూ ఇస్తాను నేను, ఎలా ఉందో చూద్దాం ఒకసారి। ఇది వచ్చేసి మనకు సన్ఫ్లవర్ టైప్లో వచ్చిందండి, చాలా బాగుంది। ఎల్లో కలర్లో సన్ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి। ఇది వచ్చేసి ఇలా ఉందండి, చాలా బాగుంది। మనకు సన్ఫ్లవర్ మోడల్లో వచ్చిందండి, చాలా నీట్గా ఉంది। గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి మనకి ఇక్కడ, ఇవి మొగ్గల్లాగా వచ్చాయండి। ఇక్కడ ఫ్లవర్ చాలా నీట్గా ఉంది, ఒకసారి చూసేసేయండి। ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అండి। ఇది మనకు గోడలకు మేకులు కొట్టకుండా నీట్గా ఉండటానికండి। ఇది ప్రతి దానికి మేకులు కొడితే గోడ అంతా పాడైపోతుంది కదండి, అందుకని ఇవి తీసుకున్నాను। ఇది చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయండి, చాలా నీట్గా ఉన్నాయి। మనకు ప్యాక్ ఆఫ్ 20 వచ్చాయండి, చాలా నీట్గా ఉన్నాయి। మనకి ఇలా వస్తుందండి, ఇది మనం ఇలా స్క్రూ ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు, చాలా నీట్గా ఉంది। ఇది మనకి వెనకాల ఒక స్టిక్కర్ వస్తుందండి, ఆ స్టిక్కర్ తీసేసి మనం గోడ కత్తికేసి ఒక 1 డే వదిలేయాలండి। వదిలేసిన తర్వాత మనము హ్యాంగింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుందండి। మనం వెంబడే దీనికి హ్యాంగింగ్ చేస్తే తొందరగా ఊడిపోతాయండి। ఇక్కడ మనకు స్టిక్కర్ లాంటిది ఉంటుంది, అది తీసి అతికించుకోవాలి। ఇలా మనకు ప్యాక్ ఆఫ్ 20 వచ్చాయండి, చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి। మీకు కూడా యూజ్ అవుతాయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్ కంపల్సరిగా తీసుకోండి। థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి। నేను ఇది ముందే షార్ట్ వీడియో కోసం నేను ఓపెన్ చేశానండి। ఇది మనకు మంచి బబుల్ ర్యాక్తో దీంట్లో ఇలా నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది। ఇది మనకు శ్రీకృష్ణుని జూలా అండి, చాలా బాగుంది, ఒకసారి చూడండి। ఇది వచ్చేసి శ్రీకృష్ణుని జూలా అండి, ఇది కూడా మనకు 250 లోపే వచ్చిందండి, చాలా బాగుంది। ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు కూడా మనకు ఇది అటాచ్ అయ్యి వచ్చిందండి, చాలా నీట్గా ఉంది। ఇలా మంచిగా ఉయ్యాలలాగా ఊపుకోవచ్చండి, ఇదంతా నీట్గా ఉందో చూడండి। మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చాయండి, మనం ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చండి। ఇది ఒక్కటి కూడా మనం వేరే విగ్రహాలు పెట్టుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు। మనకి ఇక్కడ కింద వచ్చేసి కమలము, ఇక్కడ స్వస్తికి వచ్చాయండి సైడ్లకి, ఇక్కడ మనకు మంచి డిజైన్ వచ్చింది। ఇవి మంచి పీటకు వచ్చినట్టు కింద మంచి స్టాండ్ లాగా వచ్చిందండి, చాలా బాగుంది। ఇక్కడ కూడా వెనక ముందు సైడు సేమ్ మోడల్ ఇచ్చారండి, చాలా నీట్గా ఉంది, ఒకసారి చూసేసేయండి। మంచిది, ఇది డెకరేషన్ పర్పస్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి, చాలా నీట్గా ఉంది। మనం వాటర్ తగలకుండా చూసుకుంటే ఇది చాలా నీట్గా ఉంటుందండి, పాడైతే ఏమవ్వదు। మనం పొడి బట్టతో తూర్చుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు। ఫోర్త్ వన్ అండి, ఇవి ఎస్ హుక్స్ అండి, ఇవి మనకి హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయి కదండి, అవి మనము తగిలించుకోవడానికి చాలా నీట్గా ఉంటాయండి। ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, చాలా నీట్గా వచ్చాయండి। ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది, మనకు మంచి ప్యాకింగ్ ఇచ్చారండి, పాడవకుండా। ఇవి కూడా మనకు చాలా తక్కువ రేటుకి వచ్చాయండి। మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది, మీకు నచ్చినట్టయితే మీరు పర్చేజ్ చేసుకోండి। మనం వీటిని హ్యాంగింగ్ పార్ట్స్కే కాదండి, మనము మన విండో ఉంటుంది కదండి, విండో దగ్గర మంచిగా కప్స్ అలాంటివి ఇది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి। వీటికి మళ్ళీ మనకి రెడ్ కలర్లో ఇవి ఇచ్చారండి మంచిగా, ఇవి మనకు రెడ్ కలర్లో ఇలా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి। ఇలా పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటాయండి। ఎస్ హుక్స్ అండి, ఇవి చాలా నీట్గా ఉన్నాయి। మీకు కూడా యూస్ఫుల్ అనుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చండి। చూడండి ఎన్ని వచ్చాయో, మనకు చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, అసలు వంగట్లేదు, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఒకసారి మీరే చూడండి। ఇవి కూడా మనకు ప్యాక్ ఆఫ్ 20 వచ్చాయండి, చాలా నీట్గా ఉన్నాయి। మనం ఇలా మంచి తగిలించుకోవడానికి చాలా నీట్గా ఉంటుందండి। దీనికి హ్యాంగింగ్ పార్ట్స్ వేసుకుంటే బాగుంటుంది। ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి। ఇది వచ్చేసి
6th ప్రోడక్ట్ అండి. ఇది కూడా మనకు ఉయ్యాలేనండి, చాలా నీట్గా ఉంది. మనం డెకరేషన్గా వాడచ్చు, మనం పూజ గదిలో కూడా వాడుకోవచ్చు అండి. మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవచ్చు అండి. ఒకసారి ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. చాలా స్ట్రాంగ్గా చేశారండి ప్యాకింగ్. ఇది వచ్చేసి ఇలా జిలా అండి, మనకు మంచి నెమళ్ళతో వచ్చిందండి, చాలా నీట్గా ఉంది. మనం పూజ గదిలో యూజ్ చేసుకోవచ్చు అండి, మంచిగా మనం డెకోర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జూలా అండి. మనం ఇందులో ఏదైనా విగ్రహం పెట్టుకొని, మనము శ్రీరామనవమి వస్తుంది కదండి, అప్పుడు శ్రీరామనవమి ఫోటో లేదంటే విగ్రహము, మనకి చాలా పండగలు వస్తాయి కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పుడు శ్రీకృష్ణ విగ్రహము అలా పెట్టుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా కూడా మన ఇష్ట కులదైవం ఉంటుంది కదండి, అలాంటిదైనా పెట్టుకొని మంచిగా ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు నెమళ్ళతో వచ్చింది, నెమళ్ళు నోటితో పట్టుకున్నట్టు హ్యాంగింగ్ చేశారండి. ఇది చాలా నీట్గా ఉంది. కింద మనకు స్టాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది మనం వాటర్ తగలకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇది మెటల్ అండి, బ్రాస్ కాదు. మెటల్ అయితే మనకి ఈ రేటుకు రాదు కదండి. ఇవాల్టి వీడియో ఇదేనండి. మంచి డెకరేటివ్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.